అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. సో బీచ్ అయిపోయిందండి. బీచ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. నేను లాస్ట్ 2 వీడియోస్ లైక్ బీచ్కి ఎలా వచ్చాము, అలాగే బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము అని వీడియోస్ కూడా పెట్టున్నానండి. ఆ వీడియోస్ ఇంకా ఎవరి చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. ఈరోజు నేను బీచ్ హౌసెస్ ఎలా ఉంటాయి, లైక్ బీచ్కి ఒడ్డున హౌసెస్ కట్టుకొని లైక్ ప్రైవేట్ హౌసెస్ లాగా ఉన్నాయండి. వాటికి లైక్ ప్రతి హౌస్ కి కూడా బోట్స్ పార్క్ చేసుకునే ప్లేస్ అలా ఉంది. అవన్నీ కూడా బీచ్ హౌసెస్. అలాగే ఇక్కడ కయాకింగ్ ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో చేసినా కూడా మీకు జస్ట్ నోటిఫికేషన్ వస్తుందండి. సో లెట్స్ గో. చూసారా ఆయన నిల్చుకొని ఎలా పుష్ చేస్తున్నారో ఆ బోట్ ని. కూర్చునే దానికి ఉండదండి, జస్ట్ నిల్చుకొని అలా పుష్ చేయడమే. తను అక్కడికి వెళ్ళేసి వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంకొక లైక్ వేరే వాళ్ళు వెళ్తారండి. వేరే వాళ్ళు అలా టర్న్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో అలాగే ఈ బోట్ చూసారా అండి, బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. వాళ్ళు కొంచెం ఇలా బాగా బెండ్ అయ్యి లైక్ పనుకున్నట్టు వెళ్తున్నారండి. బ్రిడ్జ్ కింద నుంచి అటు సైడ్ కి వాటర్ లోకి వెళ్ళాలంటే లైక్ తగులుతుందండి. కొంచెం బాగా బెండ్ అయి వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి రెంట్కి ఇచ్చే బీచ్ హౌసెస్ అండి. ఇటు సైడ్ అన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ లాగా అవన్నీ కూడా రెంట్కి ఇస్తారండి. ఇక్కడ బోట్స్ అన్ని కూడా పార్క్ చేస్తున్నాయి కదా, ఇవి కూడా రెంట్కి ఇస్తారండి. లైక్ కొన్ని బోట్స్ అయితే బోట్ లోపల మనము కిందకి వాటర్ లోకి వెళ్ళొచ్చు. లైక్ వాటర్ లో రూమ్ లాగా ఉంటుందండి బోట్ లో కిందగా. అక్కడ పార్టీస్ చేసుకోవడం, రిలాక్స్ అవ్వడం అలా చాలా మంది చేస్తారు. కొన్ని బోట్స్ కి ఆప్షన్ ఉంటుందండి.
సో ఈ అట్ సైడ్ కనిపించే హౌసెస్ అన్నీ కూడా లైక్ మనకి రెంట్కి ఇచ్చేవండి. నెక్స్ట్ నేను ఇంకా ప్రైవేట్ హౌసెస్ కూడా చూపిస్తాను, అంటే మనము ఓన్గా కొనుక్కొని హౌసెస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చూపిస్తానండి. సో అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ కూడా మనకి ఓన్ గా బోట్స్ ఉంటాయి. అవి తెచ్చుకొని పార్క్ చేసుకొని బోట్ ని వాటర్ లోకి దించుకొని మనం వెళ్ళొచ్చండి. చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ బోట్స్. లైక్ మన కార్ కి ట్రక్ కి వెనకాల హుక్ చేసేసుకొని బోట్ ని, లైక్ ఇలాంటి బోట్స్ అయితే వాటిని తెచ్చుకొని ఇలా వాటర్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ పాయింట్. ఇవన్నీ కూడా ఓన్ సొంత బోట్లు ఉండే వాళ్ళకి. ఇందాక నేను చూపించింది రెంట్ బోట్స్ అండి. ఇక్కడ ఇదే అండి దానికి దారి. చూసారా, ఇలా ఇక్కడ వీళ్ళు కూడా చూసారా బోట్ ఉంది, దాన్ని దించడానికి ట్రై చేస్తున్నారు, లైక్ ఏదో కడుతున్నారండి. సో ఇదంతా కూడా లైక్ ఓన్ బోట్స్ ఉండే వాళ్ళ పార్కింగ్, అలాగే ఇక్కడ నుంచి వాళ్ళ బోటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రైవేట్ బీచ్ హౌసెస్ అని చెప్పాను కదండి, వాటికి ఇవి బోట్ పార్కింగ్ ఏరియా, అలాగే మనం వాటర్ లోకి వెళ్ళి లైక్ అక్కడ గార్డెనింగ్ లాగా ఉంది. ప్రైవేట్ హౌసెస్ కి ఇది ప్రైవేట్, లైక్ ప్రతి హౌస్ కి కూడా ఇంటి ముందు ఇలా ఉందండి స్పేస్. చూసారా ఎంత బాగా, లైక్ గార్డెన్ పూల చెట్లు వేసుకొని లైక్ లైక్ దారి కూడా బ్రిడ్జ్ లాగా ఉంది. చూసారా, వాటర్ లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళు బోట్స్ పార్క్ చేసుకుంటారండి. ఇదంతా కూడా లైక్ ప్రైవేట్ హౌసెస్ కి ఇంటి ముందు ఉన్న ఏరియా. నెక్స్ట్ హౌసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా కింద కార్ లో 8:11 అయింది కదా టైము. చూసారా 8 అయినా కూడా బయట ఎంత వెళ్తుందో, అసలు చీకటి పడడానికి 10 అయిందండి. కొన్ని రోజులు అయితే 9:30 10 అయినా కూడా చీకటి పడదు. ఈవినింగ్ 8:12 అయింది. ఇప్పుడు బయట చూడండి ఎంత సన్ ఉన్నారో, బాగా వెళ్తురు కూడా ఎక్కువ ఉంది. సో అదండి మరి. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. నచ్చితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. జస్ట్ కింద రెడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి పక్కన ఉన్న గంట కూడా కొట్టారంటే నేను ముందు ఏమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.